అందరికీ నమస్కారాలు. నేడు మాణిక్రావు గారి జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చేసిన మాణిక్రావు అభిమానులకు, మాణిక్రావు శిష్యులకు, తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ, మరి మాణిక్రావు గారు అప్పట్లో తెలంగాణ కోసం ఆ రోజు చెన్నారెడ్డి గారితో కలిసి 69లో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి పెద్దలు మాణిక్రావు గారని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి మాణిక్రావు గారు తాండూరు నియోజకవర్గానికి అనేక సంవత్సరాలు మంత్రిగా పనిచేసి తాండూరులో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసిన నాయకుడు మాణిక్రావు గారు. ముఖ్యంగా మాణిక్రావు గారు ఆ రోజు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు అందరికీ అండగా ఉండి అందరికీ ఆ రోజు నాయకులుగా ముందరికి తీసుకొచ్చి ఈ తాండూరు నియోజకవర్గ అభివృద్ధి అయ్యే విధంగా ప్రయత్నం చేసిన నాయకుడు మాణిక్రావు గారు. మరి మాణిక్రావు గారి అలాంటి నాయకుడు మరొక్కరు ఉండరు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే మాణిక్రావుకు ఒక పేరుండే నాన్ కరప్టెడ్ లీడర్ ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో, సమైక్య రాష్ట్రంలో అంటే అది మాణిక్రావు పేరే వస్తుంది. మరి మాణిక్రావు గారు చేసిన ఒక సేవలు తాండూరు ప్రజలు ఎప్పుడు కూడా గుర్తుపెడుతున్నారు. ఈరోజు మీరు లంబాడి తాండలలో ఉండి, లేకుంటే ఈరోజు ఎస్సీ బస్తీలలో ఉండి, బీసీ బస్తీలలో ఉండి మాణిక్రావు అని తెలవని వ్యక్తి ఎవరు కూడా ఉండడు. ఇన్ని విధాలుగా ఈ తాండూరుకి సేవలు అందించిన ఒక మహనీయుడి జయంతి సందర్భంగా మరొక్కసారి తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అన్ని పార్టీల నాయకులకు నా ఒక రిక్వెస్ట్, ఆయన ఏ విధంగా అయితే కమిట్మెంట్గా పనిచేస్తుంది, ఏ విధంగా అయితే ప్రజల కోసం మాట్లాడుతుండే, ఏ విధంగా అయితే ప్రజల కోసం అధికారులపై పోరాడుతుండే, ఆ విధంగా ఇప్పుడున్న నాయకులందరూ కూడా అదే విధంగా పనిచేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా యువకులందరూ కూడా ఆలోచన చేసుకునాలి. మరి మాణిక్రావు గారు చేసిన ఒక త్యాగాలు కానీ, ఆయన చేసిన పోరాటాలు కానీ అన్నీ కూడా తెలుసుకొని ఆయన బాటలో నడవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా మాణిక్రావు ఒక జయంతి శుభాకాంక్షలు. మా తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ అందరం కూడా పెద్ద ఎత్తున నివాళులు ఇచ్చినందుకు వాళ్ళందరూ కూడా నా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై తెలంగాణ.